గుడ్ ఆఫ్టర్నూన్ అండి. స్కూల్ అసిస్టెంట్ తెలుగు, అందులోని ఒక టాపిక్ అనేది భాషా చరిత్ర. ఆంధ్రము, తెలుగు గురించి ఈరోజు తెలుసుకుందాం. తమిళ ప్రాచీన గ్రంథాల్లో తెలుగు భాషకు వడగు, వడుగ అని చెప్పడం జరిగింది. సంస్కృత గ్రంథాల్లో ఆంధ్రకు ఆంధ్రాగా రూపాంతరం చేయడం జరిగింది. క్రీస్తు శకం 16-17 శతాబ్దాలలో పోర్చుగీసు వారు తెలుగు వారిని జెంతియో అని పిలిచేవారు. తెలుగు భాషను జంతు అని చెప్పడం జరిగింది. ఆంధ్ర శబ్దానికి సంస్కృతంలో వేటగాడు అని అర్థం ఉండేది. ఆంధ్ర పదము సంస్కృత పదము. తెలుగు అచ్చ తెలుగు పదాలు. ఆంధ్రము తెలుగు వ్యాసకర్త జిఎన్ రెడ్డి. ఆంధ్ర శబ్దము మొదట జాతివాచకంగా కనిపించిన గ్రంథము ఐతరేయ బ్రాహ్మణంలో కనిపించడం జరిగింది. క్రీస్తు శకం 9వ శతాబ్దంలో ఆంధ్రులు అందమైన వారని, ఆహార విహార ప్రియులని ఏ గ్రంథంలో చెప్పబడింది అంటే కువలయమాల. ఇది ఒక ప్రాకృత గ్రంథము. అంధ యొక్క ప్రాకృత రూపము అంధక. అంధక సంస్కృత రూపము ఆంధ్ర లేదా ఆంధ్ర అని థామస్ బరో చెప్పారు. బౌద్ధ వాజ్మయంలోని అందరట్ట అన్న పదం నుండి ఆంధ్ర రాష్ట్రము ఏర్పడిందని మల్లంపల్లి సోమశేఖర వర్మ గారు పేర్కొనడం జరిగింది. మొదటిసారి ఆంధ్రుల నివాసం గురించి చెప్పిన బౌద్ధ జాతక కథ ఏది అంటే భీమసేన జాతకము. మొదటిసారి ఆంధ్ర శబ్దము భాషావాచకంగా కనిపించిన శాసనము నన్నయ్య రాసినటువంటి నందంపూడి దాన శాసనము. ఆంధ్రదేశమును త్రిలింగ దేశమని ఎవరు చెప్పారంటే విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణంలో పేర్కొనడం జరిగింది. ఆంధ్రదేశాన్ని త్రిలింగం అని పేర్కొన్నది పి టౌలమీ. ఈయన గ్రీకు దేశానికి చెందినవాడు. తెలుగు, ఆంధ్రము అను పదాలను భాషాపరంగా మొట్టమొదటిసారి వాడినది ఎవరంటే నన్నయ్య గారు. ఎవరు తెలుగు పదాన్ని భాషాపరంగా వాడలేదు అంటే అది కూడా ఎవరంటే నన్నయ్య గారే. తెలుగు, ఆంధ్రం అను పదాలను వాడింది నన్నయ్య గారే. తెలుగు పదాన్ని భాషాపరంగా వాడింది కూడా నన్నయ్య గారే. తెలుగు భాషలో తెన్ అనగా దక్షిణ దిక్కు. దేశీ కవిత బొట్టించి తెనుంగున నిలిపి రంధ్ర విషయంబున అని అన్నది నన్నయ్య చోడుడు. ఏ దాంట్లో అన్నారంటే కుమార సంభవంలో దీని గురించి చెప్పడం జరిగింది. తెలుగు పదాలను భాషాపరంగా వాడిన మొట్టమొదటి కవి ఎవరు అంటే పాల్కురికి సోమనాథుడు. ఈయనే ఉరుతర గద్య పద్యోక్తుల కంటే సరసమై పరిగిన జాను తెనుగు అని చెప్పారు. ఎవరు? పాల్కురికి సోమనాథుడే తెలుగు గురించి ఈ విధంగా చెప్పారు. ఏమని అంటే ఉరుతర గద్య పద్యోక్తుల కంటే సరసమై పరిగిన జాన తెనుగు అని చెప్పడం జరిగింది. గూర్చత ద్విపదలు గోర్కె దైవార తెలంగు మాటలనంగ వలదు అని ఎవరు చెప్పారంటే పాల్కురికి సోమనాథుడు. ఏ గ్రంథంలో చెప్పారంటే బసవ పురాణంలో చెప్పడం జరిగింది. తెలుగున గల భేదములు తెలుగై సంస్కృతము చెల్లు మూలఘటిక కేతన చెప్పారు. తెనుగు అని ఎవరు వాడారంటే నన్నయ్య. ఏ గ్రంథంలో వాడంటే మహాభారత కావ్యావతారికలో వాడారు. తెనుగు నన్నయ్య చోడుడు ఎక్కడ? కుమార సంభవంలో వాడడం జరిగింది. తెలుగు పాల్కురికి సోమన ఎక్కడ ప్రస్తావించారంటే బసవ పురాణంలో ప్రస్తావించడం జరిగింది. తెనుగు తిక్కన ఏ గ్రంథంలో ప్రస్తావించారంటే నిర్వచనోత్తర రామాయణంలో.